అరే చిన్నాడు ఫిట్స్ వచ్చినారా తిరిగిపోతున్నాడు అంది. లేచిన కొంచెం లేట్ అయ్యేటప్పటికి ఏంటో లెగవని పెద్దగా అనేటప్పటికి మా చుట్టూ మా బంధువులే అంత విగ్రహం పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోయారు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. నేను వెనక్కి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆయన ఇంజక్షన్ చేశాడు. వాడు పడుకున్నాడు. ఏంటి మా డాక్టర్ గారు ఏం చేశారు మీరు? నిద్రపోవడానికి మొత్తం ఇంజక్షన్ చేశారు. అవునండి, అది తప్ప ఇంకా చేయగలిగింది ఏమీ లేదన్నాడు. ప్రేసోళ్ళు అప్పుడు అంటున్నారు పొన్నూరు తీసుకెళ్తామంటున్నారు. ఆ దినాలు ఈ కార్లు ఏమి లేవు, ఎడ్ల బండి మీద వెళ్ళాలి, లేకపోతే నడిచి వెళ్ళాలి. లేదు ఏమవుద్దు పిల్లల్ని ఇంటికి తీసుకుని ఏమని మత్తులో ఉన్నాడు. ఇంజక్షన్ చేసి తీసుకురండి ఇంటి దగ్గర. వాళ్ళంతా నమ్మకం చూస్తారు. తీసుకొచ్చి మంచం మీద ఉడికి పెట్టినాను. చుట్టూ కూర్చున్నాం. నా సహోదరుల్ని దేవుని సేవకులు పిలిచినాను. కూర్చుని ప్రార్థన చేస్తున్నాం. ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. వెంటనే వాడు బ్రతుకున్నాడు. ఆ దినం నుండి ఈ దినం వరకు ఆ ఫిట్స్ ఏంటో నాకు తెలియదు. దేవుడు కార్యము చేయలేడా? విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉన్నప్పుడు క్రియలతో కూడిన విశ్వాసం. విశ్వాసం అంటే నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కదా, క్రియలతో కూడిన విశ్వాసం. క్రియలతో కూడిన విశ్వాసం అంటే క్రీస్తు స్వరూపంలోకి జీవించాలి. క్రీస్తు మనస్సునికి కావాలి. అప్పుడేం జరుగుతుంది తెలుస్తున్నా? 45వ కీర్తన ఎవరు రాయబడింది? నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రి కంటే హెచ్చగినట్లు ఆనంద తైలముతో అభిషేకిస్తాను. ఆనంద తైలం ఎక్కడ దొరుకుతుందండి? దేవుడు ఇస్తాడు. ఎక్కడ రాదు. ఏ డబ్బు వల్ల రాదు, ఏ బంగారం వల్ల రాదు. ఎందుకు పరిగెత్తావు సహోదరుడా? లోకం కొరకు. నీ దేవుడు పేదోడైతే ఆయనని పోషించలేకపోతే పరిగె సంపాదించుకో. కానీ ఏది నిలదు. ఏమైనా బద్దలేని తొట్టులో పోస్తావు. నీ తండ్రి విశ్వాసం, నీ తండ్రి శక్తిమంతుడు సమస్తంగా నీకు నిజమైన విశ్వాసం నీకుంటే దేవుని సేవకులు ఎలా బయలుదేరి దేవుని కొరకు బ్రతుకో. దేవుడు ఎంత దీవిస్తాడు తెలుసునా? ప్రియ సహోదరుడా, నిన్ను కాపాడు వాడుకున్నాడు. నీ దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు, నిన్ను సిగ్గుపరచడం. నువ్వు ఆయన మీద ఆధారపడు. రెండవదిగా ఆయన్ని ఎప్పుడైతే వెంబడిస్తున్నావో క్రియలతో కొన్ని విశ్వాసం వెంబడించడానికి సమస్యలన్నీ పరిష్కరిస్తాయి. కన్నీరు తుడుస్తాడా? నీ మధ్యకు వచ్చి నీతో నివసిస్తానని సెలవిచ్చినారు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. నేను వారి మధ్య కాపురం వచ్చేదును, వారి ప్రతి భాష బిందువును నేను తుడిచేదిను. దుఃఖమైన ఏడ్పైన వేదనైన ఉండదు. అక్కడ ఏముండదంట? దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వ్యాధి ఉండదు. ఎప్పుడు ప్రభు నీ దగ్గరికి వస్తే నీతో ఉంటాడా? నువ్వు ఆయన మాట విని ఆయన స్వరూపంలోకి వెళ్ళి సత్యమును అనుసరించి జీవించినప్పుడు, నీతిగా నువ్వు బ్రతకగలిగినప్పుడు, దేవుని మీద నువ్వు డిపెండ్ అవ్వగలిగినప్పుడు దేవుడు నీ ఇంట్లోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడు. నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, మిమ్మల్ని వీడవను, మిమ్మల్ని ఎడబాయను. దేవుని వాక్యం ఎంతవరకు నమ్ముతున్నావు? నువ్వు ఎంతవరకు ఆ వాక్య ప్రకారం జీవించగలుగుతున్నావు? క్రీస్తుని బండి మీద పునాది వేసుకోగలుగుతున్నావా? ప్రియ సోదరుడా, ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన ఇంట్లో ఉంటే ఏముంటాయండి? అన్నీ ఉంటే ఏముండవా? ఏముండవు కదా. ఆయన దగ్గర ఏముంది నా దగ్గర ఉండటానికి? అవునా? దేవుడు సర్వాధికారి అండి. దేవుడు నువ్వు నిజంగా ఆలోచించగలిగితే, నా పెద్దల ముందున్న దేవుడు నాతో ఎందుకు ఉండడు? నేను ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు నా ముందున్న దాన్ని ఎందుకు సరళం చేయడు? సముద్రం పాయలు చేసిన దేవుడు ఉన్న దేవుడు ఈనాడు లేడా? ఉన్నాడా? ఆదియు నీవే అంతము నీవే ఉన్నావు. దుఃఖము లేదు, మరణము లేదు, ఆనంద. దేవుని బిడ్డలు ఎక్కడ దుఃఖపడవలసిన పని లేదు. దేవుని బిడ్డలకు ఏం తక్కువ లేదు. ఆయన డాక్టర్లకు పరమ డాక్టర్. అవయవం నీ అవయవం నిర్మించి నిర్మాణకులు ఆయన. ఏ అవయవం ఏ లోటు ఉందో తెలుసు ఆయనకి. అయితే మనకి విశ్వాసం ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం. అవునా? విశ్వాసం ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం. నేను విశ్వాసం అండి. ఎక్కడనే నీవు దేవుని పాదసంలో మోకాళ్ళుని, దేవా నా జీవితం నువ్వు ఆయన చేతులు పెట్టి ఆయన చిత్త ప్రకారం జీవించినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన దగ్గరికి కూర్చున్నాను. అయితే నన్ను నన్ను సెట్ చేయడానికి దేవుడు తన సేవకులు పంపించారు. ఆ మాట ప్రకారం జీవించినాను. ఈ దినాన్ని చెప్పాలంటే ప్రేసోలరా, దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టడు. మీకు తెలుసు ప్రేసోలరా, పూరింట్లో ఉండేవాడిని.
మీకు కొంతమందికి మా ఇల్లు తెలియదు, ఆ మాస్టర్ గారు తెలుసు అనుకుంటాను. సేవకులు వస్తే తలకాయ చిల్లులు పడినాయి, నాకు కూడా పడి అనేకసార్లు బొంగులు పుచ్చుకుని. అయితే చర్చి కట్టాను. నా ఆశ ఒకటే, అనేకులు దేవుని దగ్గర నడిపించాలి. చర్చి ఏర్పరిచినప్పుడు చర్చి ఆగిపోతే ప్రార్థన చేసి ఆ చర్చి పూర్తి చేసినాము, అప్పులు చేసి. కానీ మా ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు చూడండి, ఆ బొంగులిల్లో ఉందా? ఇప్పుడు ఏముంది? బిల్డింగ్ ఉందా? ఇది ఉంటుందా? ఇది ఉండదు. కానీ ఎక్కడ కట్టుకోవాలి ఇల్లు? పరలోకం ఇల్లు కట్టుకోవాలి. ఇది ఎందుకు ఊరిక ఉండటం వరకే. ఉండకపోయినా పర్వాలేదు. ఆ చెట్టు కింద ఉన్నవాడు, ఓవర్ బ్రిడ్జిల మీద పడుకునేవాడు, రైల్వే స్టేషన్లో పడుకునేవాడు లేరా? మరి నేను ఆ బాధ్యత నుంచి విడిపించాడు నివాసం. దీంతో తృప్తి చెందవద్దు, ఇది నీ వెంట రాదు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడు నేను ఎక్కడ ధనికుడికి చేస్తాడు. పరలోకం ఎక్కడుంది? ఎక్కడో లేదు, మీ మధ్య ఉంది. ఎప్పుడుంది? నిజమైన సంతోషం ఉన్నప్పుడు, ఏ కొరత లేనప్పుడు, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు పరలోకం ఉన్నది. ఈ పరలోకం ఇక్కడ ఉండకపోతే నీకు అక్కడ కూడా లేదు. ఇక్కడ దేవుడిని నువ్వు కలిగి ఉంటే అన్నీ ఉంటాయి, తలగా ఉంటావు. ఇక్కడ నువ్వు అలాంటి స్థితిలో లేనప్పుడు అక్కడ కూడా ఉండవు. కనుక నా ప్రియ సోదరుడు, నా ఆశ ఒకటే, దేవునితో నీ జీవితాన్ని గడుపు. పిలిచిన దేవుని వెంట నడవాలి. అలా నడిచే సమయంలో ఒక్కొక్కటిగా నీ ప్రతి బలహీనత దేవుని దగ్గర చెప్పాలి, సరి చేసుకోవాలి. అబ్రహాం బయలుదేరినాడు, వెళ్ళాడు, అబద్ధమన్నాడు, వచ్చినాడు, కూర్చొని ఏడ్చాడు. బలిపీఠం పడిపోయిన బలిపీఠంలో కట్టిన కన్నీరు కచ్చినాడు. ప్రభువా, మీ మాట ప్రకారం వచ్చింది కానీ నిలబడలేకపోయినాను, పిరికివాడినై వెళ్ళినాను, అబద్ధమన్నాను, నన్ను క్షమించు. ప్రియ సహోదరుడు, తను దేవునికి అప్పగించుతా దేవుని స్వభావాలకి దినదినం ఎదుగుతూ నేర్చుకున్నాడు. అందులోకి కబురు వచ్చింది. ఏమొచ్చింది? మన పని వారికి, మన మీ సహోదరుడైన లోతు పని వారికి జగడం అయిందయ్యా అని చెప్పారు. ఎవరైనా వచ్చి మీ అబ్బాయిని పలానా అబ్బాయి పోట్లాడుకుంటున్నారు, ఆ అబ్బాయి మీ అబ్బాయిని కొడితే తాకాయ బలింది అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఇంటి నుంచి కర్ర తీసుకు బయలుదేరుతారు. అవునా? అబ్రహాము లోతు దగ్గరికి అబ్రహాం వెళ్ళాడు. అబ్రహాం వెళ్ళి పెద్దవాడిని నేను అన్నాడా? వెళ్ళాడు. వెళ్ళి, సహోదరుడా, నీవు నేను బంధువులము, మనము జగడమాడుకొనకూడదు. ఇది క్రైస్తవ జీవితము. జగడమాడే వ్యక్తి దేవునితో ఉండలేడు. జగడమాడే వ్యక్తి వెంటనే శత్రువతలలోకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జగడాలాడతావో అక్కడ శత్రువు ఉంటాడు. వాడు జగడుకోండి, వాడు అది నేరాలు మప్పేవాడు, సహోదరుని దూషించేవాడు, హింసలు పాలు చేసేవాడు. వాళ్ళ దగ్గర ఉంటావా? అయితే అన్న తర్వాత నువ్వేది కావాలో కోరుకో. నేను వచ్చాను, నేను కోరుకున్నాక నువ్వు వెళ్ళాను అనలేదు. నువ్వేది కావాలో కోరుకో, తర్వాత నేను మిగిలిన స్థానానికి వెళ్తాను. చూడండి, ఇది దేవుని స్వభావం కదా. సహనము, ఓర్పు. లోకం దేన్ని ప్రేమించలేదు. ఒకటే మాట, దేవుళ్ళని పిలిచారు, నన్ను ఆయన విడిచిపెట్టడం. తమ్ముడిని అడిగాడు, నేను సొదొమ గుమ్మరాలు కోరుకుంటున్నాను అన్నాడు. వెళ్ళాడు. లోకమును ప్రేమించే మనుషులు దేవుని లోకాన్ని ప్రేమిస్తారు. కొంతమంది దేవునితోనే సంపూర్తిగా ఉండలేరు, దేవుని స్వభావంలోకి మారలేరు. దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి, మనుషులు మెచ్చుకోవాలి. ఎందుకంటే మనుషులు మెచ్చుకుంటారు.